హలో మచాస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ మన ఇంజనీరింగ్ ఆణిముత్యం కంటెస్ట్. సో ఈ వీడియో లాస్ట్లో మనం విన్నర్స్ని అనౌన్స్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్ అయితే క్వశ్చన్ గురించి, ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం అండ్ ఇందులో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, లింక్స్ ఎక్కడ వస్తాయి అండ్ మొత్తం డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. సో ఇది నేను ఎందుకు చేస్తున్నా ఫస్ట్ థింగ్, సో డిఎస్ఏ పెద్ద జాబ్స్ కోసం అని చాలామందికి అవేర్నెస్ లేదు. సో ఆ అవేర్నెస్ మన తెలుగు కమ్యూనిటీకి తేయడానికి నేను ఇది చేస్తున్నా. సో ఎవ్వరు కూడా డిఎస్ఏ రౌండ్స్లో అసలు డిస్క్వాలిఫై అవ్వద్దు. ఇంటర్వ్యూలో డిఎస్ఏ రౌండ్ అయింది అంటే వాళ్ళు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోవాలన్నమాట ఆ రౌండ్ నుంచి. సో బేసికల్గా ఇందుకోసం మనం చేస్తున్నాం. సో ఇందులో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంజనీరింగ్ ఆణిముత్యం ఆర్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ఇంజనీరింగ్ ఆణిముత్యం, ఈ 2 ఛానల్స్లో ప్రతి వీకెండ్ అంటే సాటర్డే సండే, ఈ 2 days, సాటర్డే ఏమో మార్నింగ్ 10 AM, సండే కూడా మార్నింగ్ 10 AM ఒక రీల్ రిలీజ్ అవుతుంది. ఆ రీల్ లోపల నేను ఈ కంటెస్ట్ ఏ యూఆర్ఎల్లో పెడుతున్నా అని, ఈ క్వశ్చన్ ఏ యూఆర్ఎల్లో పోస్ట్ చేస్తున్నా అని చెప్తా. సో సాటర్డే అండ్ సండే మార్నింగ్ 10 AM మీకు ఒక రీల్ వస్తుంది. ఆ రీల్లో ఈ యూఆర్ఎల్ వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నేను పెట్టిన రీల్లో vignesreddyjulakanti.in/matcha2లో మన డే 2 కంటెస్ట్ ఉంది అని చెప్పా. సో అందరూ అప్పుడు ఇది ఓపెన్ చేశారనమాట. సో అట్లా నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. సో ఆ రోజు మార్నింగ్ 10 నువ్వు ప్రతి వీకెండ్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 10 ల్యాప్టాప్తో రెడీగా ఉండి మచ్చా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అట్లా ఈ ప్రాబ్లం ఓపెన్ చేస్తాం. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఎట్లా సాల్వ్ చేయాలో అంతా ఒకసారి చూద్దాం. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ పేజ్కి వస్తారు కదా, ఈ పేజ్ ఓపెన్ చేస్తారు, బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఇట్లా. సో వెళ్ళి గూగుల్లో నార్మల్ టైప్ చేయకండి. సో ఇక్కడ పైన యూఆర్ఎల్ బార్లో ఇట్లా పేజ్ చేయండి నేను చెప్పే లింక్ని. తర్వాత ఇక్కడ మనకి ప్రైజెస్ దగ్గర తర్వాత వెళ్దాం. సో బేసికల్గా ఏంటి అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తా. సో ఈరోజు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొత్తం ఒకసారి చదువుదాం. సో ఫస్ట్ నుంచి వినాయక చవితి పోటీలు, ఎందుకంటే వినాయక చవితికి స్టార్ట్ చేశా కదా, సో ఇది నా మెయిన్ ఎయిమ్ అనమాట. సో తర్వాత ప్రైజెస్. సో ఇందులో ప్రైజెస్ ఎట్లుంటాయంటే ఎవ్రీడే 3 prizes ఉంటాయి అనమాట. సో ఒక ప్రైజ్ ఏమో కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు ఫస్ట్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ కంబైన్లో ఎవరు ఫస్ట్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి సెకండ్ ప్రైజ్. అండ్ ఫోర్త్ ఇయర్ అండ్ పాస్డ్ అవుట్ కంబైన్లో ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రైజ్. సో మొత్తం 3 first prizes వస్తాయి. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కంబైన్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒకటి, ఫోర్త్ ఇయర్ అండ్ పాస్డ్ అవుట్లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒకటి, అండ్ ఫస్ట్ ఇయర్లో. సో అండ్ ప్రైస్ ప్రస్తుతానికి 100 rupees పెట్టా, అండ్ ఫ్యూచర్లో పెంచుదాం ఇన్ కేస్ ఇది సక్సెస్ అయితే. సో తర్వాత రిజల్ట్స్ సేమ్ డే ఈవినింగ్ 9 PM or 8 PM మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తా. తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోదాం. సో చాలామంది అంతా చదవట్లేదు, సో అందుకే పెద్ద రాసా. ప్రతి ఒక్కరు చదవండి మచ్చా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చక్కగా అని రాసా. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మన గోల్ ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టాలన్నమాట. సో ఆ గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టిన తర్వాత ఆ గూగుల్ ఫామ్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి మనం ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. సో మన గోల్ ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టడం. ఆ గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టి ఫామ్ ఫిల్ చేయాలి. ఎవరైతే ఫామ్ని ఫస్ట్ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. తర్వాత గూగుల్ ఫామ్ లింక్ జనరల్గా ఎట్లుంటుంది, సో జనరల్గా గూగుల్ ఫామ్ లింక్ ఇట్లుంటుంది, https://forms.gle ఇట్లుంటుంది అని చెప్తున్నా, ఇది ర్యాండమ్గా. సో అయితే మన టాస్క్ ఏంటి అంటే, ఈ గూగుల్ ఫామ్లో ఇట్లా లాస్ట్లో ఉంది కదా, ఈ స్ట్రింగ్ని మనం కనిపెట్టాలి కోడింగ్ చేసి. సో ఈ టాస్క్లు ఫినిష్ చేసి ఈ స్ట్రింగ్ని కనిపెట్టాలి. సో అది టాస్క్. అయితే నేనేం చేసిన, ఆ స్ట్రింగ్ని బేసికల్గా 2 partsగా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్నేమో part 1 అంట, సెకండ్ పార్ట్నేమో part 2 అంట. ఓకే, టాస్క్ 1 సాల్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ వస్తుంది, టాస్క్ 2 సాల్వ్ చేస్తే సెకండ్ పార్ట్ వస్తుంది. అంటే ఏంటి, ఇట్లుంటే స్ట్రింగ్ దాన్ని 2 partsగా డివైడ్ చేసి ఫస్ట్ 2 టాస్క్లు ఉన్నాయి ఇక్కడ కింద, ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్క స్ట్రింగ్ వస్తుంది. ఆ 2 స్ట్రింగ్స్ని కలిపి లాస్ట్కి గూగుల్ ఫామ్ ఓపెన్ చేసేస్తే మనకి విన్నర్స్ అనమాట. సో గూగుల్ ఫామ్ లింక్ ఇట్లుంటుంది, ఇది ప్లస్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. సో ఇప్పుడు ముందు టాస్క్ 1 సాల్వ్ చేయాలి. సో ఇక్కడ టాస్క్ 1 అంటే ఏందో చూద్దాం. ఒక పెద్ద హీరో అతని మూవీలో తగ్గేదేలే అనే డైలాగ్ యూజ్ చేశారు. ఎవరా హీరో? ఆ మూవీలో హీరోయిన్ నేషనల్ క్రష్ అని కూడా అంటారు. సో తెలుసుగా తగ్గేదేలే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో యూజ్ చేశాడు. అండ్ ఆ మూవీలో హీరోయిన్ నేషనల్ క్రష్ అంటే రష్కుమార్ మందన. సో ఇది దానికి కన్ఫర్మేషన్ అనమాట, అది పుష్ప మూవీయా కాదని. సో పుష్ప మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఆ పెద్ద హీరో తీసిన ఫస్ట్ మూవీ యాజ్ మెయిన్ లీడ్. సో ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ తీసిన ఫస్ట్ మూవీ యాజ్ మెయిన్ లీడ్ ఏంటి, గంగోత్రి. సో ఆ మూవీ నేమ్ని కింద బాక్స్లో ఎంటర్ చేయి. సో ఈ కింద బాక్స్లో ఆ మూవీ నేమ్ని గంగోత్రి. సో స్పెల్లింగ్ కోసం వెళ్ళి సర్చ్ చేద్దాం. సో గంగోత్రి అని సర్చ్ చేస్తే ఐఎమ్ నాట్ ష్యూర్ కరెక్ట్ స్పెల్లింగ్. గంగోత్రి మూవీ కరెక్టే, GANGOTRI. సో కరెక్ట్ స్పెల్లింగ్. సో GANGOTRI
TRA అని టైప్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ స్ట్రింగ్ 1 వచ్చేస్తుంది అనమాట. సో ఇది మన స్ట్రింగ్ 1 పార్ట్ 1 ఇది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం సెకండ్ టాస్క్ సాల్వ్ చేద్దాం అంతే. సో ఇది మన పార్ట్ 1. తర్వాత టాస్క్ 2 వచ్చేసి మన దగ్గర ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 260 ఇండెక్స్ ఏమో అయితే ఇంత పెద్ద అరే ఉంది. సో వీటిలో ఇండిసెస్ తెలుసు కదా మనకి, 260 0 ఇండెక్స్, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, 3, 4, 5, 6 అని అట్లా వాటి ఇండిసెస్ అనమాట. సో మనం ఇప్పుడు కొత్త అరే క్రియేట్ చేయి బై టేకింగ్ నెంబర్స్ హూజ్ ఇండెక్స్ పర్సెంటైల్ 2 = 0. సో ఏ ఇండెక్స్ మాడ్యులస్ 2 = 0 అయింది అనుకో, వాటి అన్నిటిని కొత్త అరేలకు తీసుకోవాలంట. సో సపోజ్ నేను ఏం చేస్తా, దాని కోడింగ్లో ఎట్లా చేద్దామంటే మనం ఒక పైథాన్ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. సో పైథాన్లో సాల్వ్ చేద్దాం ప్రస్తుతానికి. సో పైథాన్ ఆన్లైన్ కంపైలర్లో ఒక లిస్ట్ ఈక్వల్ టు అనేసి నేను అక్కడ కాపీ చేసింది పేస్ట్ చేసిన. ఇప్పుడు ఏమంటున్నా, వాటి ఇండిసెస్ మాడ్యులస్ 2 = 0 అయితే అప్పుడు దాన్ని కొత్త అరేలోకి తీసుకెళ్ళి అంతా నేను క్లియర్గా ఈ మాడ్యులస్ గురించి యూట్యూబ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు పైథాన్ చేస్తే పైథాన్ యూట్యూబ్ లింక్, జావా చేస్తే జావా యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడు. సో ఇప్పుడు మనం ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ li అందాం. ఒక కొత్త లిస్ట్ తీసుకుందాం, న్యూ లిస్ట్ ఆర్ li2 అందాం. సో కొత్త లిస్ట్లోకి ఎప్పుడు అపెండ్ చేయాలి, ఇఫ్ i పర్సెంటైల్ 2 0 అయితే అప్పుడు మాత్రమే కొత్త లిస్ట్లోకి అపెండ్ చేస్తాం అనమాట. సో list2 డాట్ అపెండ్ li ఆఫ్ i. సో ఇప్పుడు మన కొత్త లిస్ట్ ఏమవుతుంది ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ li2 ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వాటి ఇండిసెస్ పర్సెంటైల్ 2 0 అయితే అవి మాత్రమే వస్తాయి. సో ఈ 260, 211, 263, 218 సో ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి మాత్రం మనకు వచ్చేసినాయి. వచ్చేసినాయి ఓకే కదా, ఈవెన్ ఇండిసెస్ దగ్గర ఉన్నాయి మనకు వచ్చేసినాయి లిస్టులకి. తర్వాత ఇంకేముందో చూద్దాం ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఈ కొత్త అరేలో ఒక్కొక్క నెంబర్ నుండి 143 సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన నెంబర్ని ఒక కొత్త అరేలో రాసుకోమచ్చా. సో ఇప్పుడు ప్రతి నెంబర్ నుంచి 143 సబ్ట్రాక్ట్ చేయాలంట. సో ఇంకొక కొత్త అరే తీసుకుందాం. సో కొత్త అరే తీసుకొని ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ li ఇప్పుడు 143 సబ్ట్రాక్ట్ చేయాలి కదా మనం ప్రతి దాంట్లో నుంచి. సో li3లోకి యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాం, li ఆఫ్ i నుంచి 143 సబ్ట్రాక్ట్ చేసి li ఆఫ్ li2 కదా. సో li2 ఇది కూడా li2. సో li2 ఆఫ్ i నుంచి 143 సబ్ట్రాక్ట్ చేసి అది li3లోకి యాడ్ చేసేద్దాం. సో యాడ్ చేసేసి li3ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ li3. ఇదంతా క్లియర్గా నేను ఇందులో ప్రతి కాన్సెప్ట్ నా డిఎస్ఏ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా డిఎస్ఏ సిరీస్ చూడండి, అందులో ఫ్రమ్ బిగినర్ నీకు అసలు ఆ డిఎస్ఏ సిరీస్ చూడడానికి ఏం రావడం అవసరం లే, డైరెక్ట్ వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఇట్లా తోప్ లెవెల్ దాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వెళ్ళి ఫాలోగా మచ్చా. ఇది మన కొత్త అరే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి అయితే ఈ కొత్త అరేలో ఉన్నవి ఆస్కీ వాల్యూస్ అనమాట. సో ఆ నెంబర్ని కరెస్పాండింగ్ ఆస్కీ క్యారెక్టర్స్ లాగా మార్చు. అండ్ నీకు ఈ ఆస్కీ వాల్యూస్ అంటే క్యారెక్టర్స్ అంటే తెలియకపోతే నీకు పైథాన్ లింక్ ఇచ్చా అండ్ జావా లింక్ కూడా ఇచ్చా, వెళ్ళి చూసేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటి వాటి గురించి మొత్తం. సో ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్లోకి దీంట్లో ఫర్ i ఇన్ li3లో ఉన్నాయి అన్నిటినీ ఆస్కీ వాల్యూస్ కదా, ఇవన్నీ నెంబర్స్ కదా, మనం దాన్ని ఎస్కి యాడ్ చేస్తాం అనమాట. ఎట్లా యాడ్ చేస్తాం, chr ఆఫ్ i అని యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం లాస్ట్కి మనం వచ్చిన స్ట్రింగ్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఈ స్ట్రింగ్ మన పార్ట్ 2 అనమాట, ఇదే మన పార్ట్ 2 స్ట్రింగ్. సో ఇప్పుడు రెండింటిని కలుపుదాం ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇది మన పార్ట్ 1 స్ట్రింగ్ కదా. సో ఇది మన పార్ట్ 1 స్ట్రింగ్ ADM, ఇది మన పార్ట్ 1 స్ట్రింగ్. తర్వాత సో ఇది రాద్దాం. సో ఇక్కడ నేను పెడుతున్నా, ఇది మన పార్ట్ 1 స్ట్రింగ్, ఇది పార్ట్ 2 స్ట్రింగ్, రెండు కలిపేసాయి. దాని తర్వాత ఇక్కడ నేను ఏమని చెప్పా, దీనికి ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని యాడ్ చేయంటున్నా. సో ఇది కూడా కాపీ చేసి ఇక్కడనే పేస్ట్ చేద్దాం దీని ముందర. ఓకే, సో మన గూగుల్ ఫామ్ లింక్ వచ్చేసింది మచ్చా. ఇదే గూగుల్ ఫామ్, ఎవరైతే ఫస్ట్ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో ఇట్లా వెళ్ళేసి డైరెక్ట్ ఆ గూగుల్ ఫామ్ లింక్ని పైన పేస్ట్ చేసేస్తే మనకి గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు తప్పు సాల్వ్ చేసి ఉంటే మీకు డైనమిక్ లింక్ నాట్ ఫౌండ్ అని కూడా సంథింగ్ వస్తుంది. సో అంతే, ఇక్కడ నీ నేమ్, కాలేజ్ అవన్నీ ఇచ్చేయాలి అంతే. నీ ఈమెయిల్ ఐడి ఎవరైతే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తారో నాకు ఇక్కడ రెస్పాన్సెస్లో కనిపిస్తుంది మచ్చా. సో ఎవరైతే ఫస్ట్ సాల్వ్ చేస్తారో నాకు ఇక్కడ రెస్పాన్సెస్లో కనిపిస్తుంది. అండ్ ఆ రెస్పాన్సెస్ నుంచే నేను ప్రైజ్ మనీ ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు, సో ఆ ఈమెయిల్ ఐడికి నేను ప్రైజ్ మనీ పంపిస్తున్నా. ఓకే కదా. సో చలో ఇప్పుడు టైం విన్నర్స్ని యూజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఇయర్ అండ్ బిలో విన్నర్స్ చూద్దాం. సో ఇక్కడ నువ్వు టైం స్టాంప్ కూడా చూడొచ్చు. నేను 10కి సాల్వ్ ఇస్తే 10:06:53 seconds, 10:06:56 seconds అట్లా సాల్వ్ చేసేసారు. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్ అండ్ బిలోకి చూద్దాం. సో సెకండ్ ఇయర్ ఇది లైన్గా సార్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ టైం స్టాంప్స్ తోటి. సో అన్ని సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఫస్ట్ ఇక్కడ ఉంది
సో ఫస్ట్ ఇయర్ అండ్ బిలో విన్నర్ వచ్చేసి గురురాజ్ రెడ్డి, బిఎంఐఎస్టి బెంగళూరు కాలేజ్ నుంచి. కంగ్రాచులేషన్స్ గురురాజ్ రెడ్డి. సో ఫస్ట్ ఇయర్ అండ్ బిలోలో ఫస్ట్ ప్రైజ్ నీకే. తర్వాత సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో చూద్దాం. సో సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి విన్నర్ దినేష్ రెడ్డి ఫ్రమ్ ఎన్జిఐటి కాలేజ్. అండ్ దినేష్ రెడ్డి నా తమ్ముడే, సో అతను ఫస్ట్. సో నా తమ్ముడికి ఎందుకు ప్రైజ్ ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇద్దాం. సో చలో మా తమ్ముడికి ఆల్రెడీ డిఎస్ఏ అంటే చాలా అవేర్నెస్ ఉంది. హీ డూ లాట్ ఆఫ్ డిఎస్ఏ. సో చలో నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో నెక్స్ట్ విన్నర్ వచ్చేసి సందీప్ భీమిశెట్టి. సో సందీప్ భీమిశెట్టి ఫ్రమ్ జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. యు ఆర్ ద విన్నర్. సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో నువ్వే విన్నర్. సో చలో యూ విల్ గెట్ ప్రైజ్ మనీ. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ అండ్ పాస్డ్ అవుట్లో చూద్దాం. ఫోర్త్ ఇయర్ ఆర్ పాస్డ్ అవుట్లో సో దుర్గా చెర్ల కార్తిక్ కుమార్ రెడ్డి ఫ్రమ్ వివిఐటి కాలేజ్. సో యు ఆర్ ద విన్నర్ ఫోర్త్ ఇయర్ ఆర్ పాస్డ్ అవుట్ బ్యాచ్లో. కంగ్రాచులేషన్స్ కార్తిక్ కుమార్. సో కంగ్రాచులేషన్స్ మచ్చా విన్నర్స్ అందరికీ. అండ్ మీ ప్రైజ్ మనీ ఇంకో 1 అవర్లో మీ మెయిల్ ఐడీస్కి పంపిస్తా. సో మీ స్పామ్ సెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్ ఆనుమత్యం నుంచి ఒక మెయిల్ వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ మచ్చా. సో ఇదే జోస్తో అందరు చాలామంది డిఫరెంట్ కాలేజెస్ నుంచి ట్రై చేశారు. సో మెనీ డిఫరెంట్ కాలేజెస్ లైక్ 150+ కాలేజెస్, 300+ రెస్పాన్సెస్, 300 మంది సాల్వ్ చేయగలిగారు. ఇది కష్టంగానే ఉంది, అయినా అంతమంది సాల్వ్ చేశారంటే గ్రేట్ కదా. సో అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ తెద్దాం. మీ కాలేజ్లో ఇన్ కేస్ ఇంకెవరైనా స్టార్ట్ చేయకుంటే వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని మెయిన్ ఏం వచ్చేసి మీకు క్యాష్ ప్రైజ్ విన్ అవ్వాలని కాదు, మీరు అందరికీ డిఎస్ఏ సాల్వ్ చేయాలి. ప్రతి సాటర్డే అండ్ సండే ఒక ఛాలెంజింగ్ డేస్ లాగా మారాలి. కొంచెం బిగినర్ ఫ్రెండ్లీ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను నేను. ఎందుకు అంటే బిగినర్స్కి ఈజీ ఉండాలని, వాళ్ళు డిఎస్ఏ స్టార్ట్ చేయాలి అని కంటెస్ట్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే కాలేజ్లో. సో మీ కాలేజ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్ని. వాళ్ళందరికీ మోటివేట్ చేసి డిఎస్ఏ స్టార్ట్ చేయండి. బికాస్ మీ వల్ల వాళ్ళ లైఫ్స్ చేంజ్ కాబోతున్నాయి. సో ఈ వీడియోకి అంతే మచ్చా. అండ్ మన డిఎస్ఏ సిరీస్ తెలుసు కదా. సో నేనే ఒక జావాలో అండ్ పైథాన్లో డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. నీకు అది స్టార్ట్ చేయడానికి అసలు ఏం రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. మన డిఎస్ఏ సిరీస్ ఇన్ పైథాన్ ఆర్ డిఎస్ఏ సిరీస్ ఇన్ జావా నువ్వు డైరెక్ట్ వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. నీకు దానికోసం కనీసం సి లాంగ్వేజ్ రావడం అవసరం లేదు, ప్రింట్ స్టేట్మెంట్ రావడం అవసరం లేదు. నేనే ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రమ్ ప్రింట్ స్టేట్మెంట్ అంతా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో వెళ్ళి చూసేసే. యూట్యూబ్ ఛానల్లో నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసా పైథాన్కి జావాకి రెండింటికి సపరేట్గా. అండ్ దట్స్ ఇట్ మచ్చా. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. అందరు ట్రై చేశారు, చాలామంది ట్రై చేశారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి. అండ్ మీరు ఇక్కడ టైం స్టాంప్స్ కూడా చూడొచ్చు, లైక్ ఎంత టైంలో సాల్వ్ చేశారని. సో సాల్వ్ చేయండి మచ్చా, కీప్ సాల్వింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ సాటర్డే 10 AM రెడీగా ఉండండి. అండ్ మోటివేషన్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కావడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మన వాట్సాప్ ఛానల్లో అన్ని రోడ్ మ్యాప్స్ పెట్టా, అది చూడండి. అండ్ మీకేమైనా డిఎస్ఏ డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో అందరూ యాక్టివ్గా ఉంటారు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్, వీటి అన్ని లింక్స్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ హైలైట్స్లో ఉంటాయి. ఈ వీడియో కింతే మీకు ఈ కంటెస్ట్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మచ్చా. మీకు నచ్చిందా ఇలాంటి కంటెస్ట్, ఇంకా కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ మచ్చా ఈ వీడియో కింద.